నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత మోటివేషనల్ స్పీకర్, అండ్ ఇప్పుడేమో లైఫ్ పర్పస్ కోచ్ అంటున్నారు. సో మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా అడగలేదా అని చూస్తున్నానండి. ఎందుకంటే చూడండి, నా లైఫ్లో అందరం ఎక్కడో స్టార్ట్ చేస్తుంటాం, ఎక్కడికో వెళ్తుంటాం. ఈ జర్నీలో ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్ టు ఫైండ్ అవుట్ వాట్ సూట్స్ యూ. నా లైఫ్లో ఏంటంటే ఐ వాజ్ ఇన్ సర్చింగ్ ఫర్ మై పర్పస్. ఆ సర్చింగ్లో ఐఎమ్ ఐటీ ఇంజనీర్, ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ ఏ మోటివేషనల్ ట్రైనర్, ఐ బికేమ్ సైకాలజిస్ట్, ఐ బికేమ్ లైఫ్ పర్పస్ కోచ్. నౌ I know my purpose and I can guide people towards that purpose. ఈ క్వశ్చన్ అడిగారు చూసారా? ఈ క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఏమంటారు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు, బీటెక్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. సో అటువంటి వాళ్ళ కోసం, అటువంటి టీనేజర్స్ కోసం నేను కనుక్కున్న నా పర్పస్ని వాళ్ళకి ఎలా తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో I explored so many things. 14-15 certifications చేస్తూ now I'm into my purpose mode and I will guide people towards their purpose. గ్రేట్ అండి. సో మరి ఫస్ట్ అంటే ఈ టైం వేస్ట్ అవుతుంది ఇంతగా అలా అనిపించలేదా మీకు? ఎందుకంటే జస్ట్ ఒక 1 hour ఏదైనా సమయం కేటాయించాలంటే ఎందుకు కేటాయిస్తున్నాను నేను? సో లర్నింగ్ పక్కన పెడుతున్నారు. ఇవాళ రేపు చూస్తుంటే పిల్లలు లర్నింగ్ ఏం నేర్చుకుంటామా, లేకపోతే ఇందులో అసలు మనం హ్యాపీగా ఉన్నామా అనేది కూడా మర్చిపోతున్నారు. ఏదో ఒకటి వెళ్ళిపోతున్నారు అనమాట. అలాంటప్పుడు మీరు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రయాంగిల్ కెరియర్ అనొచ్చు ఇది. సో ఎలా సాధ్యమైంది మీకు? ఏముందండి, మీరు ఏం చేసినా టైం అయిపోతుంది, ఏం చేయకపోయినా టైం అయిపోతుంది. మీరు టైంని ఆపగలుగుతారా? లేదు. సో టైంని ఆపలేనప్పుడు టైంని యూటిలైజ్ చేసుకోవడమే బెస్ట్. నన్ను అడిగితే ఎప్పుడైనా కానీ టైము టూ మెనీ యాక్టివిటీస్ ఉంటూ ఎగ్జాస్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ టైం రన్ అవుతున్నప్పుడు దట్ విల్ బికమ్ యువర్ లైఫ్ లైన్. అదే మీరు టూ మచ్ టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఒక 5 యాక్టివిటీసే ప్లాన్ చేశారు, అందులో 5లో 4 చేశారు, లేకపోతే 3 చేశారు. అదే మీరు 10-15 యాక్టివిటీస్ చేసి అందులో 10 చేస్తే 1 బిగ్ నెంబరా 10 బిగ్ నెంబరా? ఆబ్వియస్లీ 10. అంటే 15 ప్లాన్ చేసి 10 చేస్తే దట్స్ ఓకే కదా. 5 ప్లాన్ చేసి ఒకటే చేశాను అనుకోండి, అప్పుడు దానికి ఆపోజిట్ రిజల్ట్స్ వస్తాయి. దట్స్ హౌ ఐ డూ. లైక్ అంటే నేను చాలాసార్లు ఎగ్జాస్ట్ అయిపోతుంటాను. ఈవెన్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చనే సత్యనాథన్లని అడిగారు లైవ్ ఇంటర్వ్యూలో. ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక 10 సర్టిఫికేషన్స్ రిజిస్టర్ చేసుకుంటాను, అందులో 5-6 చేస్తాను, మిగతావి చేయలేకపోవచ్చు కూడా అని. అంటే మిగతావి చేయలేకపోతున్నాను అని నేను ఫీల్ అవ్వాలా, అట్లీస్ట్ ఆ 5-6 చేశానని నేను గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలా? దట్స్ వేర్ ఐ డూ. మేబీ సంథింగ్ ఐ మైట్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్, but I am much better than people who are not starting at all. Yes, that's how my journey goes. That's how my too much time into different learning goes. కన్సల్టేషన్, కౌన్సిలింగ్ ఆర్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం అనుకోండి, వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా రవి గారు? నన్ను సంప్రదించాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు. ఖచ్చితంగా నేను మీకు గైడ్ చేస్తాను.